మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యమయ్యున్న దైవమానికి వందనాలు. ఈ వాక్య భాగములలో నుండి మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. మీ ఉపదేశమును అంగీకరించగలిగే మనస్సును అనుసరించగలిగేదిగా ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వచనం చాలాసార్లు మనం వింటాము, చాలాసార్లు ఆలోచన కూడా చేసుకుంటాం. మనం శరీర ప్రకారంగా నడుచుకోవటం లేదని, మనం శరీర ప్రకారంగా యుద్ధం చేయడం లేదని, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావని మనం చెప్తాం. ప్రార్థనయే అని ఇలా చెప్తూ ఉంటాం కదండి. వితర్కాలను, దేవుణ్ణి గూర్చిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అంటూ చెప్తున్నారు కదా. ఇక్కడ మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇక్కడండి ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో, ఒక ఆత్మ సంబంధమైన పోరాటంలో, యుద్ధంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, మీరు సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఈ యొక్క యుద్ధం సక్సెస్ఫుల్గా ముగియాలి అంటే గనక ఏం జరగాలి అంటే, సంపూర్ణ విధేయత కనపరచబడాలి. అప్పుడు మాత్రమే సమస్త అవిధేయతకు కూడా ప్రతిదండన చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. చాలండి. ఇక్కడ మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటూ ఆ విషయాన్ని ఇంకా విశదీకరించి రాస్తూ ఉన్నారంటే, మీరు వాటిని చేయుచు, ఎలా? వాయుమండల సంబంధమైన అధిపతి. మనము ఇదే ఎఫెసీలో చూస్తే ఆయన అంటాడు, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో, చీకటి శక్తులతో, వాయుమండల అధిపతులతో మనం పోరాడుతున్నామని అంటారు కదండి. అంటే ఎంత ప్రార్థన చేసినా కొన్నిట్లో విడుదల, విజయం రావడం లేదు అని అంటే అర్థం ఏంటంటే, అక్కడ దుష్టుడు, వాయుమండల సంబంధమైన అధిపతి బలం చాలా ఎక్కువగా ఉంది అని. అక్కడ ఆకాశం తెరవబడాలి, అక్కడ విడుదల అనేది కలగాలి, అక్కడ జయం కలగాలి అంటే అండి, మెయిన్ పర్పస్ ఏంటి అనంటే, ఆ వాయుమండల సంబంధమైన అధిపతి అంట అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్న శక్తి అది. ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వాడు విధేయులను టచ్ చెయ్యలేడు, అవిధేయులనే టచ్ చేస్తాడు. విధేయత అన్నది ఉన్నంత వరకు ప్రతి పోరాటంలో జయం కలుగుతుంది. ఎక్కడైతే అవిధేయత అనేది తలెత్తుతుందో అక్కడ చిన్నగా
అది అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అసలు దుష్టుడంటేనే, ఆ వాయుమండల సంబంధమైన అధిపతి అంటేనే అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి వాడు కదండి. సమస్త శక్తులపైన మన యేసయ్య సామ్రాటే, కానీ ఆయన పేరు విధేయుడు కదండి. ఇక్కడ వాడి బలం, వాడి శక్తి ఎక్కడుంది అనంటే అవిధేయతలో ఉంది, తిరుగుబాటుతనంలో వాడి శక్తి ఉంది. మనం ఈ విషయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకు అంటే మనం వ్యభిచారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం, కానీ అవిధేయతను అంత సీరియస్గా తీసుకోం. కానీ అవిధేయతకు, తిరుగుబాటుకు వచ్చిన శిక్ష కూడా చాలా భయంకరంగా వచ్చింది అన్నది కోరాహు, అబిరాము, దాతాను వాళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఆత్మీయ యుద్ధంలో మనం గెలవాలి అంటే, మనం విజయాన్ని చూడాలి అంటే, మన వాళ్ళను మనం సంపాదించుకోవాలి అంటే, అనేకమైన ఆత్మల్ని మనం సంపాదించగలగాలి అంటే, ఒక జయ జీవితాన్ని మన కుటుంబము మనం అడుగుపెట్టిన చోట అనుభవించాలి అంటే, అక్కడ వాయుమండల సంబంధమైన అధిపతి శక్తి సన్నగిల్లాలి. వాడికి ఆధారం ఏంటి అనంటే అవిధేయులను ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. మనుషులలో ఉన్న అవిధేయత స్థితియే వాడికి బలం, వాడికి ఆయుధం అండి. కనుక ఈ అవిధేయతకు, అందుకనే పౌలు గారు చాలా స్పష్టంగా ఈ స్పిరిచువల్ వార్ఫేర్ గురించి రాస్తూ ఏమన్నాడు అనంటే, సంపూర్ణ విధేయతను కనపరచినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడ్డాము. విధేయత కనపరచనంత వరకు కూడాను ఏమీ చేయలేరండి. స్పిరిచువల్ వార్ఫేరు, ఆ ప్రార్థనలు అలా జరుగుతూనే ఉంటాయి, కానీ బూడిదలో పోసిన పన్నీరు అంటారు చూశారు, అలాగున జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఇక్కడ ఒక మాట, విధేయత యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుంది అనంటే, రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 5:19లో, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలండి. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఆ అవిధేయుడు ఎవరో కూడా ఇక్కడ ఉంటుంది. ఆదాము అవిధేయత చూపించాడు, దాన్ని బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు. మనం అక్కడ చదువుకుంటే ఏమనుంటుందో తెలుసా అండి? ఆదాము చేసిన అతిక్రమమును పోలిన అతిక్రమము చేయని వారి మీద కూడా ఆదామును మొదలుకొని మోషే కాలం వరకు మరణం వారి మీద ఏలుబడి చేసింది అని రాయబడి ఉంటుందండి. అంటే మనం అవిధేయత కనపరిస్తే మన అవిధేయత అనేది మనతో పోదు, అది మనలో నుండి పుట్టిన సంతతిలోకి కూడాను అది వచ్చేస్తుంది. అంటే ఆ సంతతిలో మనలను పోలిన అతిక్రమం చేయని వారున్నా సరే మరణం అనేది వారి మీద ఏలుబడి చేస్తుంది. చాలా దారుణమైన విషయం అండి. అదే విధేయత యొక్క విలువ ఎంత ఉంటుంది అనంటే, ఒక్కడు తనను తాను ఉపేక్షించుకొని విధేయత చూపినందుకు అనేకులు నీతిమంతులయ్యారు కదండి. ఇప్పుడు మనం చదివాం కదా, ఏమనుంది అక్కడ? ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. జనరేషనల్ అంటారు చూశారు. ఒకని అవిధేయత, నా ఇష్టం, నా జిందగీ, నా లైఫ్ అనుకున్న ఒక్క అవిధేయమైనది ఎంతోమందిని ఎఫెక్ట్ చేసింది. ఏ పాపం పుణ్యం ఎరగని వారు అనొచ్చు మామూలు లాంగ్వేజ్లో చెప్పాలి అంటే. అదే ఒకని విధేయత ఆయన కింద ఉన్న వాళ్ళను నీతిమంతులుగా మార్చింది.
అవతల వాడు చేసిన పాపము లేదు, యువతల వీడు చేసిన పుణ్యము లేదండి. మీకు అర్థమవుతుందా అండి అవిధేయతకు విధేయతకు మధ్య ఉన్న వ్యత్యాసం? ఒక్క అవిధేయత అనేకుల్ని పాపులుగా చేసేసింది. అలాంటి అవిధేయత వాళ్ళలో లేకపోయినప్పటికీ కూడాను, కానీ ఒకని విధేయత అంత పుణ్యకార్యాలు చేయకపోయినా ఆయనను ఆశ్రయించిన అనేకుల్ని నీతిమంతులుగా మార్చింది. విధేయతకు ఉన్న బలం అది. హల్లెలూయా. ఇక్కడ మన జీవితాలలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైందండి. సహజంగా మనం ఎలా ఉంటాము అనంటే, మనకు అన్ని విషయాలు క్లియర్గా అర్థమైతేనే మనం విధేయత చూపిస్తాం. అంటే ఒక క్లియర్ చార్ట్ అనేది కళ్ళ ముందు ఇంత దూరం క్లియర్గా అనేది క్లియర్గా కనపడిపోతూ ఉంటుంటే విధేయత చూపిస్తాం. కానీ ఏమి కనపడనప్పుడు కేవలం ఒక్క మాటను పట్టుకొని ఆయన నమ్మదగిన వాడని నమ్మి ఏదనిపించినా ఎలా అనిపించినా విధేయతన గనక చూపిస్తే ఆ ఫలమైతే మాత్రం ఎవ్వరూ పోగొట్టుకోరండి. విధేయత అంటే మనకు గుర్తొచ్చేది ఇస్సాకే కదా. ఇప్పుడు తండ్రి కట్టెల మోపు పెట్టాడు, బలికి ఏది నానా గొర్రెపిల్ల అనంటే దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు. తీరా పైకెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చాడు, మొత్తానికి చేతులు కాళ్ళు కట్టేసేసి పైన పెట్టాడు. వాడికి అన్నీ తెలుసు కదండి. కత్తి ఎత్తాడు అంటే విధేయత చూపించాడు. అంటే తాను మరణమైపోవడానికి కూడాను సిద్ధపడినంతగా విధేయత చూపించాడు గనకనే దేవుడు అన్నాడండి, అతన్ని 100 ఆశీర్వదించాడు. 100% ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏ టైంలో? అంతా కరువు ఉన్న టైంలో కూడా తాను 100% ఆశీర్వాదం పొందుకున్నాడు. దానికి కారణం ఏంటి అనంటే ఒక్క విధేయత అండి. హల్లెలూయా. కాబట్టి అసలు ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో గెలవాలి అనంటే విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, నీకు ఏమనిపిస్తున్నా సరే వాక్యానికి విధేయత చూపించగలగాలి. విధేయత అనే దాంట్లో ఎంతో ఆశీర్వాదం దీవెన ఉంటుంది. నిజంగా ఎంతోమంది దైవజనులు భక్తుల జీవితాలు చూస్తూ ఉంటుంటే అనిపిస్తుందండి, కేవలం వాళ్ళు ఏమి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా ఏమైనా సరే కేవలం వాళ్ళు విధేయత చూపించారు గనుకనే దేవుడు వాళ్ళను హెచ్చించాడు అనిపిస్తుందండి. అంటే నాకు తెలిసి నేను చిలకలగూడ డేవిడ్ రాజయ్య గారు ఉన్నారు కదా, ఆయన వాళ్ళ ఆత్మీయ తండ్రి యొద్ద ఆయన యేసన్న గారు విధేయతతో పరిచర్య చేశారు. ఆయన గుడ్డాయన వీళ్ళని రక్షణలోనికి నడిపించాడు. ఎంత పరిచర్య అంటే ఇక అది చెప్పతరం కాదు. సొంత కుమారులు కూడా చెయ్యని పరిచర్యలు దైవజనులకు వాళ్ళు చేశారు. చేసిన తర్వాత పెద్ద పెద్ద సంఘాలు వాళ్ళకి అప్పగించి వాళ్ళని పంపించారా కూడా ఏమీ లేదండి. అయిపోయిన తర్వాత ఏమీ లేకుండానే ఉట్టి చేతులతోనే బయటకు వచ్చారు. కానీ వాళ్ళు గొప్ప వాక్ప్రత్యక్షతలు కలిగిన వాళ్ళని కాదు, కానీ దేవుడు వాళ్ళను హెచ్చించాడు, అభిషేకించి వాడుకున్నాడండి. ఎందుకంటే జ్ఞానుల జ్ఞానాన్ని కూడా నిరర్ధకం చేస్తాడు దేవుడు హెచ్చిస్తాడండి. విధేయతలో ఉన్న ఆశీర్వాదం అది. హల్లెలూయా. కాబట్టి ఒక స్పిరిచువల్ వార్ఫేర్లో మనం నెగ్గాలి అన్నా విధేయతే ఉండాలి. అలాగుననే మన తరాలకు ఒక దీవెన రావాలి అన్నా మన జీవితాలలో విధేయతే ఉండాలి. విధేయత అంటే అంతా అర్థమైతే లోబడడం కాదు, కానీ ఉపేక్షించుకుంటూ కూడా లోబడగలగాలి కదండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనకందరికీ తెలుసు. ఆయన తండ్రితో పాటు కుడిపార్శ్వమందు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం, మనుష్యుని స్వరూపం,
శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు కదండి. ఇందులో ఎక్కడా కూడాను హెచ్చింపు దొరుకుతూ ఉంటే విధేయత చూపించలేదు, కానీ ఆయన తండ్రి మాటకు విధేయత చూపించాడు. విధేయత చూపించి పాతాళమంతగా ఆయన వంగితే విధేయత చూపించిన ఆయనని తండ్రి ఎంతగా హెచ్చించాడంటే అన్ని నామముల కంటే పైనామము కలిగిన వానిగా హెచ్చించి సమస్తమును ఆయన పాదముల క్రింద లోబరిచాడు. తండ్రి తప్ప సమస్తము ఆయన పాదాల క్రింద. ఎందుకు అనంటే ఆయన అంతగా తనను తాను తగ్గించుకొని విధేయత చూపించాడు గనుక. కాబట్టి ఈ దినాన ఈ విషయాలు మన హృదయంలో ఉంచుకుందామండి. మనం ఏ విషయాలకు విధేయత చూపుతున్నాం, ఏ విషయాలకు తిరుగుబాటులో ఉన్నాం. రేపటి దినాన మనం బల్లారాధనలో పాల్గొనబోతూ ఉన్నామండి. విధేయత, దీవెన, ఆశీర్వాదం, జయ జీవితం రావడం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, మాకు విధేయతను నేర్పించండి. అన్ని విషయాలలో మేము విధేయులం అవ్వాలి. మా విధేయత అనేకుల్ని నీతిమంతులుగా మార్చాలి. మేము సంపూర్ణమైన విధేయత కనపరిచినప్పుడు అది కుటుంబములోనే కానీ సంఘములో కానీ కనబడుతున్న ప్రతి విధమైన అవిధేయతకు ప్రతిదండన జరిగి అక్కడ జయం కలగాలి అని ప్రార్థన చేద్దాం. దేవునికి అప్పగించుకుందాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఈ విషయాల నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి